రేవంత్ సర్కార్పై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు నమ్మక ద్రోహం చేసిందని విమర్శించారు. నోటిఫికేషన్లో ఎస్పీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి సీఎం మాట తప్పారని నిప్పులు చెరిగారు. రేపు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇవ్వనున్న సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనకు పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం నుంచి జగజీవన్ రామ్ విగ్రహం వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామంటున్న మందకృష్ణతో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. అసలు ఏం జరుగుతుంది, మాదిగలకు ఎలాంటి అన్యాయం జరిగింది అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే రేపు జరగబోయే నియామక పత్రాల సమావేశంలో మాదిగలకు ఎలాంటి అన్యాయం జరిగింది? ఎస్సీ వర్గీకరణ లేకుండా నియామక పత్రాలు ఇస్తారని ప్రకటన చేయడం అంటే మాదిగ జాతికి రేవంత్ రెడ్డి గారు నమ్మక ద్రోహం చేసినట్టు కదా. ఆగస్టు 1న సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ తీర్పు వచ్చింది. ఆగస్టు 1 నుంచి ఆటోమేటిక్గా వర్గీకరణ అమలు జరగాలి. ఎందుకంటే 2004లో వర్గీకరణ చట్టం రద్దయినప్పుడు 24 గంటల్లోనే వర్గీకరణ లేకుండానే నియామకాలు పూర్తి చేశారు. మరి 2 నెలలు గడిచింది ఇప్పుడు వర్గీకరణ చట్టం పునరుద్ధరించబడి. వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు చేయడం అనేది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం కాదా? ఆగమేఘాల మీద అసెంబ్లీలో నేను భారతదేశంలోనే వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రంగా తెలంగాణను నిలబెడతా, అంతకుముందు ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ అమలు చేసే విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తాను అన్నాడు. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురాలేదు, వర్గీకరణ లేదు. వర్గీకరణ లేకుండానే ఆయన శాఖ పరిధి, ఇప్పుడు విద్యాశాఖ ఎవరి పరిధిలో ఉన్నది? రేవంత్ రెడ్డి పరిధిలో ఉన్నది. ఆయన పరిధిలో ఉన్న శాఖలోనే 11,000 ఉద్యోగాలు భర్తీ చేస్తూ మాదిగ జాతికి ఆయన నమ్మక ద్రోహం చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి రేపు ఆయన నియామక పత్రాలు ఇస్తున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల నుంచి మొదలుకొని కలెక్టర్ కార్యాలయం వరకు మా నిరసన ప్రదర్శనలు అన్ని జిల్లాలో ఉంటాయి. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం నుంచి జగజీవన్ రామ్ విగ్రహం వరకు మా నిరసన ప్రదర్శనలు ఉంటాయి. అక్కడ కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయడమే కాకుండా వినతి పత్రాలు ఇస్తారు. ఇది ఆవేదనతో కూడిన మా ప్రదర్శన మాత్రమే, కానీ ఆవేదన స్థానంలో ఉండదు. రేవంత్ రెడ్డి గారు తీయటి మాటలు మాదిగలకు చెప్పినట్టుగా అసెంబ్లీలో మాట్లాడిండు, కానీ ఆయన ఆచరణలో మాకు ద్రోహం చేసినట్టుగానే రుజువుతుంది. మాకు ద్రోహం చేసిన వాళ్ళు ఎవరు కూడా రాజకీయంగా శాశ్వతంగా ఉంటారని అనుకోవద్దు. పుట్టగతులు ఉండకుండా పోయే రోజు కూడా కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతుంది. దీనికి సంబంధించిన రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ఇచ్చే మాటలు తీయగా కనిపిస్తుంటాయి, కానీ ఆచరణలో మాకు వ్యతిరేకమని ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాకనే కాదు, ఆయన పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు రోజు అయిపోయింది. ఆయన పీసీ అధ్యక్షుడు వచ్చినాకనే మాకు 4 అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి తగ్గినాయి. ఆయన పీసీ అధ్యక్షుడుగా ఉన్న సమయంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు అసలు పార్లమెంట్లో తెలంగాణకు సీటే లేకుండా పోయింది. అంతకుముందు బీఆర్ఎస్ నుంచి 2 ఎంపీలు ఉన్నారాడ. దయాకర్ బీఆర్ఎస్ నుంచి ఎంపీనే వరంగల్, రాములు బీఆర్ఎస్ నుంచి ఎంపీనే. అంతకుముందు మాకు 2 ఎంపీలు ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్ర వల్ల కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని సీట్లు ఒక్కటి కూడా మాదిగలకి ఇవ్వకపోవడం వల్ల తెలంగాణ నుంచి మొదటిసారి మాదిగలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లోక్సభలో లేకుండా పోయింది. ఈ ద్రోహం చేసింది ఎవరంటే ఆయన పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడే అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మాకు ద్రోహం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడే మాకు ఎంపీ సీట్లు రాకుండా చేయడం జరిగింది, వాళ్ళతో కుమ్మక్కాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఏం చేస్తున్నాడు అంటే వర్గీకరణ చట్టం అమలు చేయకుండా తీర్పు వచ్చిన 2 నెలల తర్వాత వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే అర్థమవుతుంది కదా మాదిగలకు ఈయన వ్యతిరేకమని. తీయటి మాటలు చెప్పడం కాదు, ఆచరణలో ఆయన మా పట్ల అనుకూలంగా లేడు అని ఇది స్పష్టంగా రుజువుతుంది. అంతేకాకుండా మాకు నమ్మక ద్రోహం చేసినట్టు అవుతుంది. ఈ నమ్మక ద్రోహాన్ని మేము ఉపేక్షించాం. ఈ నమ్మక ద్రోహానికి నిరసనగా తాడోపేడో తెలుసుకునే ఉద్యమాన్ని కూడా తెరలేపుతాం. అది భవిష్యత్తు రోజుల్లో తెలంగాణ దేశం చూడబోతుంది. అంటే మాదిగలకు ద్రోహం చేసినట్టుగానే దాదాపు 40 లక్షలకు పైగా ఉండబడే వికలాంగులు, మొత్తం పెన్షన్దారులందరూ, వృద్ధులు, తంతులందరికీ ద్రోహం చేశాడు. ఇట్లాంటి ద్రోహాల చిట్ట పెరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారి సర్కార్ పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వివిధ రకాలుగా పెరుగుతున్నది. వాటన్నిటికీ ఒక రూపం దాల్చిన రోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు తెలంగాణలో ఉండకుండా పోయే ప్రమాదం పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది, అది రాబోతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే మాదిగలకు తీవ్రమైన అన్యాయం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి మాయమాటలు చెప్పి కూడా మోసం చేస్తుందని కూడా మందకృష్ణ మాదిగ మండిపడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సిద్ధార్థ్ కలిసి ఉదయ్ కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.